తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా భీమవరానికి చెందిన ఆర్యవైశ్య నాయకులు పరిపాటి శ్రీనివాస్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోన శ్రీనివాసరావు, గొంట్ల రామ్మోహన్ రావులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజ ఐక్యత, గుర్తింపు, హక్కుల పరిరక్షణ కోసం కట్టుబడి పనిచేస్తానని, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల మార్గదర్శకత్వంలో సమాజానికి ఉపయోగపడే నిర్ణయాలు, కార్యక్రమాలతో పనిచేస్తానన్నారు. ఈ నియామకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సమాజంలో రాజకీయ అవగాహన, ప్రాతినిధ్యం, సంఘబలం మరింతగా పెంచడానికి కృషి చేస్తానన్నారు. భీమవరం నుండి రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేస్తానన్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గాను, వాసవి జాగృతి విజేఎఫ్ అధ్యక్షునిగా, భీమవరం రూరల్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా, హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలో రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఈరోజు చైర్మన్గా నన్ను నియమించారు. మన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీ కోన శ్రీనివాస్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి గొంట్ల రామ్మోహన్ రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను నిర్వర్తిస్తానని, ఆర్యవైశ్యులందరినీ కూడా కలుపుకుని ముందుకెళ్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్యానికి భరోసా అని శాసనసభ ఉప సభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురాం కృష్ణంరాజు అన్నారు. గురువారం పెదమీరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో 31 మందికి 15,57,000 రూపాయల చెక్కులను రఘురాం కృష్ణంరాజు అందించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి నాగరాజు, గొంట్ల గణపతి, గంధం ఉమ, నౌకట్ల రామారావుతో పాటు పెద్ద ఎత్తున లబ్దిదారులు పాల్గొన్నారు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లో భాగంగా 31 చెక్కులు 15,55,479 రూపాయలని 31 చెక్కులుగా 20వ విడతలో భాగంగా ఈరోజు అనారోగ్యానికి గురైన వారందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది. చాలా వేగవంతంగా సీఎం రిలీఫ్ ఫండ్ చీఫ్ మినిస్టర్ గారి ఆఫీసులో కష్టం వచ్చిన ప్రతి వారికి కూడా సమయానికి అండగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో వేగవంతంగా క్లెయిమ్లన్నీ కూడా సెటిల్ చేయడం జరుగుతుంది. దీనికి ఈరోజు అందుకున్న వారందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటీవల మోంతా తుఫాను కారణంగా పంట దెబ్బతిన్న భీమవరం, నర్సాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా అల్లవరం గ్రామంలోని రైతు వీరరాఘవులు మాట్లాడుతూ, గత వారం రోజులుగా తుఫాను కారణంగా తమ గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో కూడా పొలాల్లో నడుములోతు నీరు నిలిచిపోవడం ద్వారా ఇప్పుడిప్పుడే మొలకలు రావాల్సిన పరిస్థితుల్లో అవి నీటిలో నానిపోవడం వల్ల భవిష్యత్తులో చేల్లో గింజలు తయారయ్యే అవకాశం లేదన్నారు. అదేవిధంగా వీరవాసరం మండలం తోలేరు గ్రామం వద్ద పంట పొలాలు పూర్తిగా నేలకొరిగిన కారణంగా ఎకరానికి 28,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు అదంతా సర్వనాశనం అయిందని స్థానిక రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు మాట్లాడుతూ, వేలాది ఎకరాల్లో పంట నేట మునిగిందని, అదేవిధంగా వేలాది ఎకరాల్లో చేలు నేలమట్టం అయ్యాయని, జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల పరిస్థితి ఇలాగే ఉందన్నారు. ప్రభుత్వం సహాయ చర్యల ద్వారా ఎటువంటి ప్రాణనష్టం లేకుండా చూసినప్పటికీ ప్రకృతి విలయతాండవం వల్ల పంట నష్టం అయిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి సాధ్యమైనంత త్వరగా పరిహారం అందించాలని కోరారు. నిన్న ఈరోజు చేసినటువంటి గాలి కారణంగా ఈ మెందా తుఫాను వచ్చిన తర్వాత మాకు వ్యవసాయాలు పూర్తిగా నష్టపోవడం జరిగిందండి. ఇది ఈనుక దశలో ఉందన్నమాట అండి. ఇప్పుడు పొలం దుప్పు ఈనుక దశలో ఉంది. ఈనుక దశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ నీటిలో మునిగిపోతే ఇంకా ఈనే అవకాశం ఉండదండి. ఈయన కూడా పొల్లు అయిపోతుంది అనమాట. ఈ విధంగా రైతులకి చాలా నష్టం జరిగిందండి. కొన్ని ఈనేసిన పొలాలు అయితే
మెరక ఉన్న వాళ్ళు ఉన్నాయి, ఈనేసినవి ఏమైందంటే గాలికి ఏమైందంటే నేల పడిపోయినాయి. అవి కొయ్యటానికి కూడా ఇప్పుడు చాలా కష్టం ఉంది. అవి మొక్కలు కూడా గింజలో మొలకెత్తేసి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఈయనం చేయలేమో ఇలా ఉన్నాయి, ఈయన చేయలేమో ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఈ విధంగా రైతులకి అందరికీ కూడా చాలా నష్టం జరిగింది మా ప్రాంతంలో. దయచేసి ఇది ఇప్పుడు భీమవరం నుంచి బృందం వచ్చారు, రైతు కార్యాచరణ సమితి మా సభ్యులందరూ వచ్చారు. కాబట్టి మరి ప్రభుత్వం ఆదుకుని మరి నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందిస్తే బాగుంటుందని చెప్పి రైతు కార్యాచరణ సమితి తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ రోజున ఈ తుఫాను కారణంగా ఉన్న తుఫాను వల్ల ముంపు గురైన ప్రాంతాలన్నీ చూసి పర్యటనలో వీరవాసరం మండలం, అలాగే పాలకొల్లు నియోజకవర్గం, నరసాపురం నియోజకవర్గం, భీమవరం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలని మేము ఈ ముంపు గురైన ప్రాంతాలన్నీ తిరిగి చూసి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మునిగిపోయిన పొలం ఈనికి దశకొచ్చిన మలవరంలో ఉన్న కొప్పర గ్రామంలో ఉన్న పొలం ముంపు గురైన పొలాన్ని చూడటం జరిగింది. ఇందులో లోతు నీళ్ళతో మునిగిపోయి ఉంది. ఇలా కొంత ఏరియా నష్టపోయి ఉన్నారు కాబట్టి రైతుల్ని కొంచెం ఐడెంటిఫై చేసి ప్రభుత్వం వారు తగిన సహాయ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా రైతు కార్యాచరణ సమితి కోరుతున్నాం. సమాజానికి, ప్రజలకు, ఆంధ్రజాతి వైభవానికి ఆవశ్యమైన మాటలను పద్య రూపంలో అందించిన గోకరాజు వెంకట రంగరాజును కోనాలపల్లి సర్పంచ్ కొనకంచి సూర్యనారాయణమూర్తి అభినందించారు. కాళ్లమండలం జువ్వలపాలెం గ్రామానికి చెందిన 91 సంవత్సరముల వయసు కలిగిన గోకరాజు వెంకట రంగరాజు మాట్లాడుతూ 1971 సంవత్సరంలో మదరాసు ప్లేడర్ ఆకువీడు వాస్తవ్యులు కలతిండి వెంకటరామరాజు అవసాన దశలో ఉన్నప్పుడు గుంటూరు వెళ్లగా పరిసరాలకు ప్రభావితుడై తిరుగు ప్రయాణంలో గుంటూరు విజయవాడ మార్గ మధ్యలో మననం చేసిన పద్యాన్ని సమాజానికి మీడియా ముఖంగా వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. మన పశ్చిమ గోదావరి జిల్లా సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, లౌకికంగా అన్ని రంగాల్లో కూడా అందివేసిన చేయనటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కాళ్ళ మండలం జువ్వలపాలెం గ్రామానికి చెందినటువంటి ప్రముఖ చారిత్రాత్మక విశ్లేషకులు, వారి తాతగారు గోకరాజు నరసింహరాజు గారి కుమారుడు, గోకరాజు రంగరాజు గారి కుమారుడు అయినటువంటి చారిత్రక విశ్లేషకులు, ప్రముఖ జ్ఞాని గోకరాజు వెంకటరంగరాజు గారు ఒక సమయంలో వారి తాతగారికి అనారోగ్యం చేయటం వల్ల గుంటూరు హాస్పిటల్లో వారిని చేర్పించడం జరిగింది. తాతగారిని చూడటం కోసం వీరు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళి తాతగారిని చూసి వచ్చే సమయంలో మళ్ళీ గుంటూరులో బస్ ఎక్కి విజయవాడ వచ్చే మార్గ మధ్యంలో ఆ గుంటూరు విజయవాడ మధ్య ప్రాంతాన్ని చూసేసరికి వారికి ఒక స్పృహ, చారిత్రాత్మకమైన ఒక స్పృహ, ఒక చక్కటి ఆలోచన ఒక పద్య రూపంలో వచ్చింది. అది 1971 సంవత్సరంలో జరిగింది. ఆ విషయాన్ని ఈ రోజున ఆ రచయిత, ఆ చారిత్రాత్మక విశ్లేషకులైనటువంటి ప్రముఖులు మన గోకరాజు వెంకటరంగరాజు గారి సమక్షంలో ఉన్నాం. వారి యొక్క తీపి అనుభవాలని ఈరోజు BCN టీవీతో వారి యొక్క అనుభవాలు పంచుకుంటున్నారు. ఆ స్పృహలో బస్సులో వారు ప్రయాణం చేసేటువంటి సమయంలో వచ్చినటువంటి ఒక పద్యాన్ని ఇవాళ మన ప్రేక్షకులందరికీ కూడా సమాజానికి తెలియజేస్తున్నారు. చారిత్రాత్మకమైనటువంటి స్పృహ 1 కోటి మందిలో ఒక్కరు కూడా ఉంటుందని నేను అనుకోను. 1971 మా మాతామహులు జబ్బు చేస్తే ఆయన చూడటానికి గుంటూరు హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఆ పరిసర ప్రాంతానికి అక్కడ ప్రజలకి ప్రభావితుడై వచ్చేటప్పుడు బస్సులో గుంటూరులో బస్సు ఎక్కాను. నా నోటంతా ఈ పద్యం వచ్చిందండి. చెప్పండి. ఎస్తట ఉద్భవించినది ఆంధ్రజాతి, ఎస్తట ఉద్భవించను ప్రపంచ ప్రఖ్యాతి కన్నా ఒంగోలు బసవయ్య, ఒంగోలు నందీశ్వరుడి ప్రతిభ గాంచిన విశ్వమానవుడు గమనింపలేని తేట తెరముగనున్న ఆంధ్రుల తీర్థుడు. ఎస్తట ఉద్భవించను మనులలో కల్లా మకుటాయమానమై ప్రకాశించు కోహినూరు వజ్రము, కోహినూరు తలుపు గుర్తించిన విశ్వమానవుడు
గమనింపలేమి తేట తెలముగనున్న ఆంధ్రుల తీరుతెన్నులు. ఎచ్చోట కాదు ఈ జగతిలో ఆంధ్రదేశమునకు నడిబొడ్డునున్న గుడివాడ, గుంటూరు, పల్నాటి సీమల ప్రజలకు నీటు రాగల జాతి. ఎచ్చోట కలదు మృదు మధుర అమృత ధారణ కురిపించు తెలుగు భాషకు నీటు రాగల భాష. గమనింపలేమి హనుమంతుని పోయి తన జాతిలో నిద్రాణమై ఉన్న అనంత కోటి సౌందర్య ప్రతిభ. ఈక్ష్వాకులు గన్నట్టి జాతి, శాతవాహనులతో మసలిన జాతి, ఆచార్య నాగార్జునుని గన్నట్టి జాతి, శాంతి సహజీవనములకు పునాది వేసిన జాతి, బౌద్ధారామములను నెలకొల్పిన జాతి, ప్రపంచ నలుమూలల నుండి శాంతి కాముకులను ఆకర్షించిన జాతి, దక్షిణాపదములు తన కౌగిలిలో నుంచుకొని యవనులకు 5 రోజుల కాలము కొరుకు పడని జాతి. వేయాల శాంతి, సౌభాగ్య, శౌర్య, సౌందర్యములకు కానాల్సిన తెలుగు జాతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఆదుకుంటుంది. జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి ఉండి మండలంలో పొలాలను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి తుఫాను ప్రభావిత వరి చేలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. తుఫాను కారణంగా నష్టపోయిన ఆక్వా రైతులను, వరి రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పీవీఎల్. ఇంటింటా గాయత్రి మంత్రం పఠించాలి. పెదమీరంలో 108 కుండముల జ్ఞాన గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.